వెల్కమ్ టు Kalagura Gampa. ఫైనల్లీ మన ప్యాకింగ్ సంబంధించిన షెడ్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తుంది. కంప్లీట్ అయ్యాక మీకు చూపించలేదు, బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ మనం తీసుకున్న చిన్న చిన్న కేరింగ్ వల్ల డే టైము అస్సలు లైట్స్ వేయాల్సిన అవసరం రాకుండా పెట్టించామన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి కంప్లీట్గా చుట్టూ వెలుతురు వస్తుంది. అండ్ ఆ ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో అది హాట్ ఎయిర్ను పైకి పంపించేస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి రేకులు కాబట్టి హీట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనము మనుషుల ఇందులో వర్క్ చేస్తూ ఉంటాము, ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది డే టైం అంతా. కాబట్టి కంప్లీట్గా 1 2 3 4 ఈ చిన్న షెడ్డుకైనా సరే వాళ్ళు ప్రొఫెషనల్గా అయితే 2 సరిపోతాయని చెప్పారు, బట్ మనం 4 పెట్టించాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒకటి లైటింగ్కు సంబంధించి ట్రాన్స్పరెంట్ షీట్ ఒకటి పెట్టించారు అనమాట, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. సో ఈ రెండింటి వల్ల డే టైము ఎలాంటి లైట్స్ మనం వేసుకోవాల్సిన అవసరం రాకుండా కంప్లీట్గా సన్లైట్ ఉంటుంది, కానీ వేడి ఉండదు. అదనమాట అడ్వాంటేజ్. అండ్ బోల్డ్ డిస్టర్బెన్స్ వస్తుంది ఇవాళ, ఎందుకంటే అన్ని రకాల టకటక వర్క్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే రేపు ఒక చిన్న పూజ చేసుకోబోతున్నాం అనమాట, అది సంగతి. ఓకేనా? మీరు ఈరోజు మాత్రం వీడియోను ఇలాగే వినేసేయండి, ఇలాగే చూసేసేయండి. సో ఇది ఇంకా కంప్లీట్గా మనకు ఒక లైటింగ్ మాత్రం పెట్టించాల్సి ఉంది. ఎలక్ట్రికల్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. టెంపరీగా మాత్రం ఫ్యాన్స్ అండ్ లైట్స్ కొన్ని పెట్టారు, ఎందుకంటే రేపు చిన్న ఫంక్షన్ కాబట్టి అందరూ భోజనాలు చేయడానికి దానికి కంఫర్ట్గా ఉండాలని టెంపరీగా పెట్టించామన్నమాట. సో ఇది అన్నిటికంటే పెద్ద షెడ్ మనకు వచ్చింది. ఇది చూసారా, గోడకు ఇట్లా మొత్తం వేయించాము. విండో బేస్ వరకు కూడా మనం ఈ కలర్ వేయించాము. అండ్ సెకండ్ కోటింగ్ వస్తుంది దీని మీద. సెకండ్ కోటింగ్ అయిపోయాక బ్యూటిఫుల్గా ముగ్గులు వేసుకుందామని చిన్న ఆలోచన అనమాట. సో ఆ ఆలోచన వల్ల ఆ కలర్ అలా వేయడం జరిగిందనమాట. ఇది సంగతి. ఓకే, ఆగమాగం ఉంది. వర్కర్స్ వల్ల మెటీరియల్ అంతా అక్కడ పెట్టుకున్నారు కాబట్టి మీరు అట్లనే చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఈ రాయి ఏదైతే ఉందో మనం ఎప్పుడో తెచ్చేసినాము, దీన్ని ప్రాపర్గా మళ్ళీ మట్టి లోపలికి వెళ్ళిపోతే పైకి లాగి కూర్చోబెట్టినాము. అండ్ మనం ఎండిపోయిన చెట్టు తెచ్చినాం, అది అట్లనే ఉంది. ఆ మొద్దు తెచ్చినాం, అట్లనే ఉంది. అండ్ ఫైనల్గా ఇక్కడ చిన్ని బాగా ఎగిరి ఆడి దూకి చేసే పెద్ద రాయి ఏదైతే ఉందో ఇది ఆ పెద్ద రాయి. ఆల్మోస్ట్ సగం లోపలికి వెళ్ళిపోయింది. పక్కనున్న చిన్న రాళ్ళు అటు బయటకు పడేసామన్నమాట. చూద్దాం, మనం అంతా సెటప్ చేశాక మళ్ళీ ఇక్కడ తెచ్చిపెట్టుకునే ఛాన్సెస్ ఉంటే తెచ్చిపెట్టుకుందాం. మనం అక్కడ పక్కకి వేసినాము. ఇదంతా మళ్ళీ మట్టి వేసినాము, మొత్తం గ్రీనరీ వస్తుంది. దీంట్లో ఏం చేయట్లేదు మనము, ఓన్లీ గ్రీనరీ అనమాట. ఓకే, ఇట్లకి వెళ్ళి పోవడానికి రాదు, ఇది ఇప్పుడే వర్క్ అయింది. కొంచెం అటు నుంచి పోదాం. సో ఇది ఫైనల్గా క్లీన్ అయిపోయింది. క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇట్లా జరిగింది. దీంట్లో కూడా ఈ ఎగ్జాస్ట్ అండ్ సన్లైట్ కొరకు షేడ్ పెట్టేస్తాం అనమాట. ఇది సున్నము అదంతా అట్లనే ఉంది, ఎందుకంటే కింద ఫ్లోరింగ్ ఇంకొక లేయర్ వస్తుంది మనకి. లేయర్ ఇన్ ద సెన్స్ ప్లెయిన్గా ఉన్న సిమెంట్లో రెడ్ ఆక్సైడ్ కలిపి మళ్ళీ ఒక లేయర్ వేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో టైం ఉన్నప్పుడు ఇక్కడ అంతా ముగ్గులు పెట్టేసుకుందాం. ఓకేనా? ఇది ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది ఈ వర్క్ స్టార్ట్ చేసి, బట్ బేసిక్ వర్క్కి ఎక్కువ టైం పట్టింది. గోడలకు అవి చాలా సింపుల్గా అయిపోయినాయి. అండ్ దీనికి ప్లాస్టరింగ్ కూడా లేదు. ఏదైతే పలకలు అంటే ప్రీకాస్ట్ వాల్స్ ఏవైతే ఉన్నాయో రెండింటికి మధ్యలో చిన్నగా లప్పంలాగా పెట్టేసింది తప్ప అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఆ ప్రీకాస్ట్ వాల్స్ మీదనే మనం సున్నం వేయడం జరిగిందనమాట. అది ఓకే. సో ఫైనల్గా ఈ స్టేజ్కి రావడానికి ఈ ప్రాసెస్ అంతా జరిగింది. చూడండి,
చూసిండ్రు కదా, రేపు పూజ, చిన్న పూజ చేసుకుంటున్నా. కుదిరితే పూజ వీడియోని పోస్ట్ చేస్తా, ఓకేనా? మార్నింగ్ నుంచి ఇదే వర్క్ దగ్గర ఇక్కడే తిరుగుతూ ఉన్నాను. జేసీబీ వచ్చింది, ఆ లెవెల్ చేస్తూ ఉంది. సో అంత ఇక్కడనే ఉన్నా, తీయలేకపోయినా కొంచెం కొంచెం తీసిన అక్కడక్కడ క్లిప్పింగ్స్. ఇంకా ఫస్ట్ అరటి చెట్లు వచ్చేసినాయి మనకు పూజకు. పువ్వులు చాలా కొనుక్కొచ్చినాము, ఆల్రెడీ కూర్చునే కొనుక్కొచ్చినాము, ఎందుకంటే టైం దొరకలేదు మనకు. అందరు బిజీగా ఉన్నారు, పిల్లలు కూడా. కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది డెకరేషను. సో ఎందుకంటే మార్నింగే పూజ కాబట్టి. అయితే రేపటి ఫంక్షన్కి సంబంధించి లంచ్ మాత్రం బయట క్యాటరింగ్ ఇచ్చినాము, వెజ్ స్పెషల్. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమనుకుంటే తెలుసా, సరదాగా ఒక అంటే ఎవరైనా క్యాటరింగ్ ఇస్తే తెచ్చిచ్చిపోతారు, లేదంటే మనం చేసుకుంటాం. కానీ నాకు ఎవ్వరు రేపు ఎల్లుండి అట్లా పని చేయాలని లేదు. పిల్లలు కూడా ఎవరు పని చేయొద్దు, ఇంట్లో పనులు కూడా పని చేయొద్దు, అట్లా రెస్ట్గా రిలాక్స్గా ఉండాలి అని అనిపించింది నాకు. సరే ఏమనుకున్నా అంటే క్యాటరింగ్ ఇచ్చి తెప్పించే బదులు ఎవరైనా రోడ్డు పక్కన మనకు ట్రక్స్ కానీ బండ్లు కానీ ఉంటాయి కదా, టిఫిన్ సెంటర్స్, వాళ్ళను ఒకరిని వచ్చి ఇక్కడ పెట్టుకోమని చెప్దాం అనుకున్నా. ఎందుకంటే మన పిల్లలు కౌంట్ తక్కువ ఉన్నా సరే ఇక బయటకు వెళ్ళినప్పుడు కుమ్మేసి తింటాం కదా, అట్లా అందరం కుమ్మేసి తినేసి వాళ్ళకు ఒక 150-200 ప్లేట్స్ అయ్యేటట్టు బిల్ చేద్దాము, మినిమం గ్యారెంటీ బిల్ ఇద్దామని కూడా చెప్పాను. కానీ ఎవ్వరు, ఎంత 2 రోజుల నుంచి ప్రతి ఒక్కరం ట్రై చేస్తున్నాము, బట్ ఎవరు రాలేదబ్బా. అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉంది నాకు. అరే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది, దీనికి ఏదో సొల్యూషన్ వెతకాలి నేను. ఎంత బాగా కదా అట్లా బండ్లు వచ్చి మన ఇంటి దగ్గరనే బయట రోడ్డు మీద తింటున్న ఫీలింగ్ తోటి ఇంటి దగ్గరనే ఇట్లా వేసిస్తుంటే వచ్చిన చుట్టాలు ఫ్రెండ్స్ తింటుంటే ఎంత బాగుంటుందా ఐడియా. సో అట్లాంటి కాన్సెప్ట్తోని బ్రేక్ఫాస్ట్ తినాలని కోరిక ఉండింది అనమాట. దోశ ఒక దోశ, ఒక ఇడ్లీ, ఒక వడ, ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని తినాలనే కోరిక 3 రోజులుగా ట్రై చేసిన, 2-3 రోజులుగా ట్రై చేసినాం. అందరం ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి సన్ సిటీ దాటి అక్కడి దాకా కూడా అన్ని బండ్లలో అడిగినాం, ఎవరు రామన్నారు. సరే ఇంకా టైం ఉంది, ఇంకొకరిని పంపించినా సరే చూసి ట్రై చేసినా ఒకసారి అనేసి, సక్సెస్ అవుతుందో లేదో, అదర్వైజ్ జస్ట్ క్యాటరింగ్ వచ్చేస్తుంది బ్రేక్ఫాస్ట్, అదే సంగతి. అట్లా మిస్ అయిపోయినాయి కొన్ని ఐడియాలు, సూపర్ ఉంటాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేమన్నమాట. ఎందుకంటే మన చేతుల్లో లేని పనులు కాబట్టి ఏదో ఒక రోజు దాన్ని నిజం చేసేద్దాం, మనమే బండి పెట్టేసుకుందాం. ఓకే, ఇది బాగుంది ఐడియా. అంటే ప్రతి ప్రాబ్లం నుంచి ఒక సొల్యూషన్, ఒక కొత్త ఐడియాలు వస్తాయి కదా, ఇది ఒక ఐడియా. ఆయనతో బండి పెట్టుకుంటావా శ్రీదేవి వాళ్ళకుండి ఊరికే అంటున్నా. సరే ఎనీవే ఇదనమాట, మొత్తం మీద కంప్లీట్ అయింది. మళ్ళీ మన డెకరేషన్ పూజ ప్రాసెస్ అంతా కూడా రేపు వెయిట్ చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకేనా, బై.